వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు FA4 మార్క్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా క్రోమ్లోకి వెళ్ళి ISMS అని అయితే టైప్ చేయాలి. ISMSలో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ అనే వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డాష్బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న లాగిన్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ CC లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ స్కూల్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చాని అయితే ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఇక్కడ CC ఎంట్రీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ FA4 అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాసు, సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు ఆ క్లాస్లో ఉన్న విద్యార్థుల నేమ్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి, లేదా ఇండివిజువల్గా అయినా సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ విద్యార్థి నేమ్ ఎదురుగా నంబర్ ఆఫ్ అటెండెన్స్ డేస్, ఇక్కడైతే మనకు December 24 నుండి February 28 వరకు విద్యార్థులు అటెండ్ అయిన డేస్ని అయితే మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్, మ్యాథ్స్ మార్క్స్ని అయితే ఎంటర్ చేయాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ఒకసారి మనం ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత ఎడిట్ చేయడం కుదరదు, కాబట్టి ఒకసారి సరి చూసుకొని ఫైనల్ సబ్మిషన్ అయితే చేయాలి. ఈ విధంగా మనకు డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని అయితే సూచిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.